నమస్కారం. తాడేపల్లిగూడెం మండలం మాధవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ముప్పిడి సూర్యకుమారి విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో చెత్తా చెదారాన్ని తొలగించి పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి స్వచ్ఛతపై అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. మానవహారంగా ఏర్పడి స్వచ్ఛ భారత్ నినాదాలు చేసి ప్రతిజ్ఞబూనారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ అంబటి కనకరాజు, పాఠశాల హెడ్ మాస్టర్ ఎన్ శ్రీనివాసరావు, పంచాయతీ జేఏ బీసీ శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సచివాలయం ఉద్యోగులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం చిన్నతాడేపల్లి సచివాలయం వద్ద సోమవారం ఉపాధి హామీ సామాజిక తనిఖీ గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ పిచ్చుకల రాజారావు అధ్యక్షత వహించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులపై చర్చించారు. జిల్లా రిసోర్స్ పర్సన్ డి నరేష్ క్షేత్రస్థాయి పరిశీలన నివేదికను సమర్పించారు. 18 మంది ఉపాధి కూలీలకు ఎటువంటి సంతకాలు చేయకుండానే వేతనాలు చెల్లించారని ఫిర్యాదులు అందడంతో స్టేట్ రిసోర్స్ పర్సన్ ఎం గోవింద్ బహిరంగ విచారణ జరిపారు. ఈ సందర్భంగా సభలో కొంతసేపు రసాభాస చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ బిరుదుకోట రమేష్, టెక్నికల్ అసిస్టెంట్ కె థామస్, ఫీల్డ్ అసిస్టెంట్ యాళ్ల ఇందిర, ఉపాధి హామీ కూలీలు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. చదువుతో పాటు క్రీడల్లో శిక్షణ పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విద్యార్థులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ప్రభుత్వ బాలుర పాఠశాలలో సోమవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి అండర్ 14-17 సంవత్సరాల బాల బాలికల క్రీడా సెలక్షన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించడానికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. అలాగే నియోజకవర్గంలో ప్రతిభ కలిగిన క్రీడాకారుల సమాచారాన్ని సంబంధిత ప్రధానోపాధ్యాయులు తెలియజేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని పేర్కొన్నారు. నెల రోజుల్లో మినీ స్టేడియం ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని దుర్గేష్ ప్రారంభించారు. క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వెన్నుతట్టి ప్రోత్సహించి వాళ్ళ అంతర్జాతీయ స్థాయికి కూడా తీసుకువెళ్ళడానికి వీలుగా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయనేటువంటి మాటను నేను నమ్ముతున్నాను. ప్రధానంగా ఏదైతే ఈ మండలాల్లో కరవలి మండలం కానీ, నిడదవోలు రూరల్ మండలం కానీ, ఉండ్రాజవరం మండలం కానీ, ఇలాగ దేశంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో, వేరే ప్రాంతాల్లో అయితే తాలూకాలు, మన రాష్ట్రంలో అయితే మండలాలు, ఈ మండలాల్లో గ్రామీణ స్థాయిలో అనేక మంది మట్టిలో మాణిక్యాలు ఉంటారు. ఆ మాణిక్యాల్ని వెలికి తీసి వాళ్ళని స్థానబట్టి ప్రోత్సహించి వారిని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ ప్రభుత్వం ఇలాగ మీ పీడీల ద్వారా, మీ ప్రధానోపాధ్యాయుల ద్వారా, మీ అధ్యాపకుల ద్వారా మీలో ఉన్నటువంటి ప్రతిభని వెలికి తీయడానికి చేసే ప్రయత్నమే ఈ అండర్ 14, అండర్ 17 బాలబాలికల యొక్క పోటీలు అనేటువంటి మాటని నేను తెలియజేస్తూ ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ సభ్యురాలుగా రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి నియమితులయ్యారు. అలాగే మహిళా పార్లమెంటేరియన్లు స్టీరింగ్ కమిటీకి చైర్ పర్సన్గా కూడా ఆమె వ్యవహరిస్తారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం 2026వ సంవత్సరం చివరి వరకు వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి స్థానిక పార్లమెంటు కార్యాలయ సిబ్బంది సోమవారం ఒక ప్రకటన జారీ చేశారు. ఈ యొక్క 100 రోజులు కనుక చూసినట్లయితే సంక్షేమానికి, దేశాభివృద్ధికి, అదేవిధంగా మధ్యతరగతి వారి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించి అనేక కార్యక్రమాలు చేపట్టేటువంటి ప్రక్రియని ప్రారంభించింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత 11వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశం ఇవాళ 5వ స్థానానికి వచ్చింది.
సంకల్పం ఏమిటంటే రాబోయే 5 సంవత్సరాల కాలంలో 3వ స్థానానికి చేరాలనేది సంకల్పం. అయితే ఈ సంకల్పాన్ని, ఈ కళ ఏదైతే ఉందో దాన్ని నిజం చేయాలి అని అంటే దానికి తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ మీద కనుక దృష్టి పెట్టినట్టయితే ప్రధానంగా మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, ఒక దేశాభివృద్ధికి మౌలిక సదుపాయాలు అనేవి చాలా చాలా అవసరం. మౌలిక సదుపాయాలంటే రోడ్లు కావచ్చు, అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని దేవరపల్లి గ్రామంలో తిరుపతి లడ్డు తయారీలో కల్తీ నెయ్యిని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక భక్తులు సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. దేశానికి అది బలహీనతరా, అన్యమతాల మోసపు మాటలు, హిందువుల మతము మార్పిడి, అంటరానితనమాగాలి, తరతమ భేదం తొలగాలి, సామరస్యముతో అందరం ఒకటై. మన దేశంలో ఈ విధంగా హిందూ దేవాలయాల్లో కానీ లేకపోతే ఇతర దేవాలయాల్లో కానీ ఎక్కడ ఏది జరిగినా సరే పవిత్రతను కాపాడుకోకుండా భారతదేశంలో లేదా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పిన విషయాన్ని ఇవాళ ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక తప్పుడు సంకేతాలు వెళ్ళేటువంటి పరిస్థితి ఈ విధంగా రావడం చాలా దురదృష్టకరం. ఈ సంఘటనతో ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో కానీ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, తెలుగు వాళ్ళు కానీ హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనోవేదనకు గురయ్యి వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న పరిస్థితి, నిరసనలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది మా మీద కావాలని చెప్పిన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏ తప్పు జరగలేదని చెప్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇంకా ఇతర బీజేపీ నాయకులు, ఇంకో పొలిటికల్ పార్టీ వాళ్ళు ఎవరో చెప్పట్లే. గతంలో జరిగినటువంటి లడ్డూలు దాని మీద నాణ్యత తగ్గిందనేటువంటి దాంతో ప్రజలందరూ కూడా కొంతమంది తెలియజేసినటువంటి దాని మీద దాన్ని టెస్టులకు పంపించారు. ఆ లడ్డూని టెస్టులకు పంపించినప్పుడు ఆ టెస్టుల్లో తేలినటువంటి దాని ప్రకారంగా ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు తప్ప ఒక పార్టీ మీద, ఒక నాయకుడి మీద, ఎవరి మీద కూడా బురద జల్లాలని చెప్పిన ఆలోచన ఎవరికి ఉండి కాదు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా విష్ణు సహస్రనామ కల్చర్ ఫెడరేషన్ సభ్యులు బలుసు సత్యనారాయణ, సమరసేత సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ ఉప్పలపాటి మాధవరావు, కన్వీనర్ వెలగా రామచంద్ర గురూజీలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరిస్తూ అర్జీదారులలో విశ్వసనీయతను పెంపొందించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి అన్ని శాఖల అధికారులకు సూచించారు. అమలాపురం కలెక్టరేట్లోని సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె 276 అర్జీలను స్వీకరించి అనంతరం మాట్లాడారు. పౌరుల ఫిర్యాదులకు మెరుగైన పరిష్కారం చూపేలా అధికారులు పనిచేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అర్జీదారులు పదే పదే తిరగకుండా వీలైనంత త్వరగా సమస్యలకు పరిష్కారం చూపించాలని ఆదేశించారు. పి గన్నవరం నియోజకవర్గంలోని మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి ఆలయాన్ని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిని పరిశీలించారు. నాణ్యతను పెంచాలని దేవాదాయ కమిషనర్కు ఫోన్లో సూచించారు. ఎమ్మెల్యే వెంట ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పి గన్నవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ నామన రాంబాబు, దేవస్థానం అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. దేవస్థానంలో అంటే తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డూ తయారీలో జరిగిన అవకతవకలు అంటే
సరైనటువంటి నెయ్యిని వాడకుండా అప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కలిసి ఎంతో దుర్వినియోగం చేయడం జరిగింది. ఆ క్రమంలోనే మన ప్రీతమ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందించి దానికి ప్రక్షాళన జరగాలనే ఉద్దేశంతో దీక్ష కూడా చేపట్టారు. డిప్యూటీ సీఎం గారు చేపట్టినటువంటి దీక్షకు అనుగుణంగా మేము ఈరోజు అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ దేవస్థానానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రసాదాన్ని పరీక్షించి దీంట్లో వాడే నెయ్యి ఇది రైతు డైరీ నెయ్యి వాడుతున్నారు కాబట్టి ఇది లో క్వాలిటీ నెయ్యిగా గమనించడం జరిగింది. చేత దీనికి సంబంధించినటువంటి అధికారులకి కమిషనర్ గారికి ఇప్పుడే మాట్లాడతాం. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆలయాల పవిత్రతను కాపాడటమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం పండితులు ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో కలియుగ దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు నూనెను వాడటం బాధాకరమని, భక్తుల మనోభావాలు కాపాడటం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. 1940 కాలం నాటి నుంచి తిరుమలలో లడ్డూ ప్రసాదం ఇవ్వడం జరిగిందని, ఆనాటి నుండి ఏనాడు అపవిత్రం జరగలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు కాయల జగన్నాథం, కంఠంశెట్టి శ్రీనివాస్, ముత్యాల బాబ్జీ, ఎల్లమెల్లి జగన్మోహన్, పల్లికొండ సుధీర్, చిట్టూరి శ్రీను పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో సోమవారం లఘు సంప్రోక్షణ మహాశాంతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు పాల్గొని సెంట్రల్ స్టోర్లో లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి డబ్బాలను, అలాగే ప్రసాదాల తయారీ కేంద్రంలో తయారవుతున్న ప్రసాదాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఈరోజు హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశంగా పరిగణించిందని, తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాలను మంట కలిపారని ధ్వజమెత్తారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల కారణంగా ఈ సంక్షోభం ఏర్పడిందని, జరిగిన అపచారానికి నివృత్తిగా ద్వారకా తిరుమల ఆలయంలో లఘు సంప్రోక్షణ మహాశాంతి హోమం నిర్వహించారని తెలిపారు. ప్రతిరోజు క్వాలిటీ చెక్ చేసే విధంగా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని గుర్తించిన వెంటనే దానికి తక్షణంగా నివారణ చర్యలు, దానికి ఏ రకంగా అయితే శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్ర ప్రకారం జరిగిన ఏదైతే ఒక అపచారం జరిగిందో ఈ అపచారానికి నివృత్తిగా ఆగమ శాస్త్ర ప్రకారం ఈ రోజున ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో లఘు సంప్రోక్షణ మహాశాంతి హోమాన్ని జరపడం జరిగింది. అంతేకాకుండా ఈ హోమం ద్వారా ఏదైతే జరిగిన అపచారాన్ని మరియు జరిగిన ఈ యొక్క అపవిత్రతని భగవంతుని ముందు మళ్ళీ అంటే శాంతి జరిగే విధంగా, దానివల్ల ఎలాంటి అరిష్టాలు జరగకుండా కాపాడుకోవడానికి జరిగిన
హోమం దిగ్విజయంగా జరిగింది స్వామివారి యొక్క ఆశీస్సులతో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రక్షణనిచ్చే పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య రక్షణకు అందరూ సహకరించాలి. భీమవరంలో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా తణుకు జనసేన కార్యకర్తలు ప్రత్యేక పూజలు. దీపోత్సవంలో పాల్గొన్న భక్తులు. పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసేందుకు కృషి. తణుకులో మాజీ మంత్రి కారుమూరి సమక్షంలో వెల్లడించిన నూతన జిల్లా అధ్యక్షులు ముదునూరి. న్యాయవాదుల అరెస్టుకు నిరసనగా తణుకు కోర్టు ముందు రాస్తారోకో చేసిన లాయర్లు. అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్. తాడేపల్లిగూడెం మండలం మాధవరంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం. పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించిన సర్పంచ్ ముప్పిడి. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలి. నిడదవోలు విద్యార్థులకు హితవు పలికిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ మెంబర్గా రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి. హర్షం వ్యక్తం చేసిన నియోజకవర్గ ప్రజలు. వెంకన్న లడ్డూ కల్తీకి నిరసనగా దేవరపల్లిలో ర్యాలీ నిర్వహించిన భక్తులు. పాల్గొని ప్రసంగించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. ప్రజా ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి. అమలాపురంలో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. భక్తుల మనోభావాలే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం. వాడపల్లిలో స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన మహాశాంతి హోమం. పాల్గొన్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.